ప్రార్థన ప్రార్థన ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలా, భయభక్తులతో కూడుకున్న ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు మరి యొక్క జవాబు ఇచ్చే దేవుడు. అందుకే యాకోబు అంటాడు, నన్ను దీవించే వరకు నేను వదలను ప్రభు అని మరి అన్నప్పుడు యాకోబుని దీవించాడు. ఎప్పుడు దీవించాడంటే యాకోబు తప్పును ఒప్పుకున్నప్పుడు. యాకోబు తప్పు ఎలా ఒప్పుకున్నాడంటే మరి ఆదికాండము 32లో అన్నకు భయపడి ఉప్పేగు రేవు దగ్గర చేసిన పట్టుదలతో కూడిన ప్రార్థన మరి జవాబు పొందాడు. మరి ముందు అబద్ధం ఆడాడు, మరి నేను యాషవుని అన్నాడు, మరి స్వరం మార్చాడు. మరి ఇప్పుడు నిజమైనటువంటి ప్రార్థన చేశాడు. కాబట్టి నీ పేరేంటని అడిగాడు. మరలా అడిగినప్పుడు మరి ఒకసారి నేను యాసావునని అబద్ధం చెప్పకుండా ఏం చెప్పాడంట, నా పేరు యాకోబు అని నిజం చెప్పాడు. ముందేమో యాసావునని అబద్ధం చెప్పాడు కదా, ఇప్పుడు నిజం చెప్పినందువల్ల ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మరి అంతే యాకోబును ఇశ్రాయేలీయులు అయ్యాడు యాకోబు. ఎందుకు? తన నిజం ఒప్పుకున్నప్పుడు, తన యథార్థత ప్రార్థన చేశాడు. కాబట్టి మరి ఒప్పుకుంటే చాలు, రాదు దీవెన. మరి కప్పుకుంటే రాదు కానీ దీవెన ఒప్పుకుంటే వస్తుంది దేవుని యొక్క దీవెన. కాబట్టి మన ప్రార్థనలో కూడా అబద్ధాలు ప్రార్థన చేయకూడదు. అవునంటే అవును, కాదంటే కాదని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి యాకోబు నిజం ఒప్పుకుని ప్రార్థించాడు కాబట్టి, ఒప్పుకున్నాడు కాబట్టి దీవెన పొందుకున్నాడు. అందుకే నన్ను ఆస్వాదించే వరకు నిన్ను విడిచిపెట్టిన ప్రభు అని మరి యేసయ్య పాదాలు పట్టుకుని దీవెన పొందాడు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు అందరికీ వందనాలు. ఆమేన్.